సిగ్గుపడాల్సింది పోయి ఎస్ ఇంకోటి ఇది చూసి టూ ఇయర్లీ అంట, భలే మాట్లాడారండి, టూ ఇయర్లీ అంట. ఇంకో విషయం అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇంకా జగన్ గారు ప్రభుత్వం మీద పోరాటానికి రాలా. ఇంకా మా కార్యకర్తల్లో ఉత్తేజం నింపుకోవడానికి, మా కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి వస్తేనే వాళ్ళకి తడిసిపోతున్నాయి. ఇక జగన్ గారు పోరాటానికి దిగితే, ప్రజా పోరాటానికి దిగితే ఏమవుతుంది అనేది నెక్స్ట్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది సార్. ఇంకోటి ఏం పీకుతారని కూడా మాట్లాడింది సార్ ఆవిడ, పాపం గాయత్రి గారు. ఏం పీకాలండి? ఏం నేను మాట్లాడలేదన్నది జగన్మోహన్ రెడ్డి అన్న మాటని గుర్తు చేశాను. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కి ముందు సిద్ధ సభలో నా ఎంట్రుకు కూడా పేగలేరు, మీడియా ఛానల్స్ కలిసి వచ్చామని చెప్పాను. ఎవరైతే ఈ 5 ఏళ్ల పాటు అనైతికంగా అప్రజాస్వామికంగా పోతారో వాళ్ళు అన్ని తీరుతాంలే తల్లి. కంగారు ఎందుకు గానీ, కంగారు పడకూడదమ్మా. ఎదురు చూస్తున్నాం మీరు ఎప్పుడు వచ్చి పెడతారా అని చెప్పి. కంగారు పడొద్దు. కీర్తన గారు మాట్లాడుతూ పార్టీకి నమ్ముకున్న వాళ్ళని న్యాయం చేశారా అంటున్నారండి. సార్ పాపం ఎగిరి దంచారు సార్ ఈ జనసేన వాళ్ళు. కీర్తనమ్మ, రాయపాటి అరుణమ్మ, ఇంకోటి ప్రియా సౌజన్య గారు, వీళ్ళు మామూలుగా దంచలేదు సార్. ఎగిరి దంచారు సార్. కానీ పాపం పార్టీలో ఈ రోజు వరకు సార్ 8 నెలలు అయింది సార్, పార్టీ ఆఫీస్ గడప దొరకలేకపోతున్నారు వాళ్ళు. వీళ్ళకి ముందు వాళ్ళ అధినాయకుడిని వాళ్ళ చేత న్యాయం చేయించుకొని తర్వాత మా గురించి మాట్లాడమన్నారు సార్. పాపం టీవీ కార్యక్రమాల్లో, చర్చా కార్యక్రమాల్లో ఎగిరి దంచారు. వాళ్ళకి ఎవరికి పదవులు లేవు. ముందు మనం చూసుకోవాలి. మన నాయకుడు ఏమాత్రం చేస్తున్నాడు. మనం ఎగిరి దంచాం, అప్పుడు దంచాం, ఇప్పుడు కూడా దంచుతున్నాం. రేపు మన భవిష్యత్తు ఏందని మనం ఆలోచన చేసుకున్న తర్వాత వేరే పార్టీ గురించి మాట్లాడాలమ్మా. అంత ఈజీగా మాట్లాడతట అక్రమంగా దాడి చేయడం అంట సార్. సార్ వర్మ గారు తిరుపతి అంశం గురించి కూడా మాట్లాడారు. నేను చెప్పాలి సార్ ఇది. సార్ ఏంటి సార్, మా పార్టీకి చెందిన 42వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి, ఆయన పేరు నా పేరండి, శేఖర్ రెడ్డి అనే అతని అపార్ట్మెంట్ ని కూలగొడతామని చెప్పేసి పోయి బెదిరించడం అక్రమం కాదు సార్, అత్యంత సక్రమం సార్. అది ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం, అక్రమ కొంప, దాన్ని అధికారికంగా ప్రకటిస్తాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అన్ని కూడా అక్రమ నివాసాలు సార్. కాకపోతే సార్ చుట్టుపక్కల చాలా నివాసాలు ఉంటాయి సార్, కానీ అందులో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది మాత్రమే అక్రమ నివాసం ఉంటుంది సార్. ఇంకెవరితో ఉండదు సార్. ఇవన్నీ అక్రమం కాదంట. భయం వేస్తుందంట సార్. మేము గడిచిన 5 సంవత్సరాల్లో భయపెట్టాలి అనుకుంటే అసలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడగలుగుండే వాళ్ళ? మీడియా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు పిచ్చి కుక్కల్లా వాగుండే వాళ్ళ? కాంట్రవర్సీ వద్దు, మామూలు మాట్లాడండి ఎందుకు మళ్ళీ? నేను అడుగుతున్నాను సార్, నేను చెప్తున్నాను సార్, మీడియా ముందుకు వచ్చి సైకో అనగలిగే వాళ్ళు ముఖ్యమంత్రిని, మీడియా ముందుకు వచ్చి సాడిస్ట్ అనగలిగే వాళ్ళు ముఖ్యమంత్రిని మేము చేయాలి అనుకోని ఉంటే మేము ప్రజా 30 ఏళ్ళు టార్గెటా? 29 నుంచి 30 ఏళ్ళు అంతేనా సార్? డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే ఉన్నారు సార్. డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే ఉంది సార్. కాదు శేఖర్ నా మాట వినండి. కాదు శేఖర్, 29 నుంచి 30 ఏళ్ళ పాటు మనమే పాలిస్తామనా, లేకపోతే ఇది మధ్యంతరంగా ఈ ప్రభుత్వం కూలిపోతున్నది ఇప్పటి నుంచి స్టార్ట్ అనా? సార్ మేము ఒక విషయం చెప్తున్నాం సార్, కూలిపోవాలని మేము ఎప్పుడు కోరుకోము. ఏ ప్రభుత్వాన్ని అంటే ప్రజా వ్యతిరేకత అంటున్నారు కదండి. నేను గత 2-3 డిబేట్లలో కూడా రెగ్యులర్ వైసీపీలో చెప్పేది ఏంటంటే ప్రజా వ్యతిరేకత, ప్రజా ఆగ్రహం గురవుతున్నది కూటమని కదా. ప్రజా వ్యతిరేక గురైనా, ప్రజా ఆగ్రహానికి గురైనా సరే మన భారతదేశ చట్టాల ప్రకారం అధికారంలో ఉన్న పార్టీని 5 ఏళ్ల పాటు వేగాల్సిందే, దించడానికి లేదు. మనదేమో బంగ్లాదేశ్ లాగా, మనదేమో పాకిస్తాన్ లాగా సైనిక పరిపాలన వచ్చే పరిస్థితి ఉండవుగా. ఎందుకండి చాలా దారుణాలు జరిగిపోతే ఏం చేస్తారు? రాష్ట్రపతి పాలన పెడతారు, మళ్ళీ ఎన్నికలు పెడతారు, ఏదన్నా జరగచ్చు కదా. ఇంత దారుణాలు తట్టుకోగలరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మరి పొరపాటున బీజేపీ పార్టీ, జనసేన పార్టీ రెండు కలిసి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని చీలిస్తే ఏమన్నా రాష్ట్రపతి పాలన ఏమన్నా వస్తుందేమో, కానీ మాకైతే అలాంటి కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, క్యాంపు రాజకీయాలకి మేము చాలా దూరం అండి. మేము ప్రజల ద్వారా ఓట్లు వేసుకునే వాళ్ళం. సో 30 ఏళ్ళు టార్గెట్